అంటే అసలు మీరు చూడడం మొదలెట్టినప్పటి నుంచి అతను ఒక పెద్ద జోకర్ లాగా అనిపిస్తున్నాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి ఒకప్పుడు. ఇప్పుడు మధ్యలో కొంచెం ఆయన కాస్త అటు ఇటు అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చారనిపిస్తుంది. అవునా? ఈ మధ్య ఎప్పుడంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గురించి, పగడాల ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడే సందర్భంలో ఒక కన్స్ట్రక్టివ్ వాదన చేశాడు ఆయన. అంతకుముందు ఏంటి అంటే కొంచెం అల్లర్చిల్లరగా మాట్లాడటం, భావోద్వేగంతో మాట్లాడటము, ఒక పొలిటికల్ జోకర్ని చేసేశారు. ఆయన నార్మల్గా మాట్లాడినా దాన్ని ఏదో బాగా ట్రోలింగ్ ఖర్చు పెట్టి చేయించినట్టు చేశారమ్మా. చేసేసరికి మధ్యలో అతని తమ్ముడు చనిపోయాడు, హత్య గావించబడ్డాడు. అది ఇతనే చేశాడు అని చెప్పి ఇతని మీద కేసు అయింది. ఇతను జైలుకి కూడా, ఇతనే అని నమ్మి జైలుకి కూడా జైల్లో పెట్టారు. అయితే నిందితుడిగా పోలీసులు నమ్మారు. కానీ తరువాత విచారణలో తేలింది ఏంటంటే అతని సొంత కొడుకే తండ్రిని చంపాడు, కేఏ పాల్ నిర్దోషి అని తేలింది. ఆ సందర్భంలో అతను కొంచెం మానసికంగా కుంగిపోయి కాస్త అటు ఇటు అయ్యాడు. కానీ అంతకుముందు అతనికి చాలా పెద్ద చర్చ్ ఉండింది. నిజానికి అతని దగ్గర సొంత విమానం ఉంది, బోయింగ్ విమానం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే శాంతి చర్చలు జరిపిన ఉదంతం కూడా ఉంది. మనకేమనిపిస్తుంది అంటే మన పెరటి చెట్టు మనకు వైద్యానికి పనికిరాదు. ఇప్పుడు మన కళ్ళ ముందు రోజు కనిపిస్తుంటే మనకి అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఉన్నారు అని అంటే వాళ్ళంటే మనకు చాలా ఎనలేని గురిగా అనిపిస్తుంది. ఇప్పుడు గడాఫీ యుద్ధం జరుగుతుంటే, లిబియాలో యుద్ధం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చొని గడాఫీతో చర్చలు జరిపాడు. ఓ పక్కన చుట్టూ బాంబులు వర్షం పడుతుంది. వెళ్ళాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలియదు, కానీ ప్రయత్నం చేశాడు. అసలు శ్రీశ్రీ ఏమంటారంటే, వీలైతే పరిగెట్టు, లేదంటే కనీసం నడువు, అది ఇది కాదంటే పాకు, అంతేగాని ఆగకు, ఒక చోటే ఆగిపోకు అని చెప్తాడు. అట్లాగే ఇప్పుడు కేఏ పాల్ కూడా పరిగెట్టాడా, నడిచాడా, పాకాడా అనేది అనవసరం. ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడుగా, చేరుకుంటాడు. ఒక మాట, ఒక ధైర్యంగా వీళ్ళ ఎంతమంది వెళ్తానికి సిద్ధపడతారు చెప్పండి పాకిస్తాన్కి? ఎవరు వెళ్ళరు. అతను వెళ్తానంటున్నాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏవైనా ఒక ప్రయోజనం ఉండదా అది వేరే విషయం. ప్రయత్నం చేసేవాడిని ఎప్పుడు మనము నవ్వులాట కింద తీసుకోకూడదు. ప్రయత్నం చేసేవాడిని ప్రయత్నం చేయనివ్వాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎడిసన్ బల్బును కనిపెట్టాడు. 99 సార్లు ఆయన ప్రయత్నించాడు. చాలామంది ఏమంటారంటే 99 సార్లు విఫలం చెందిన తర్వాత అప్పుడు విజయం సాధించాడు అంటాడు. నాలాంటి వాళ్ళు ఏమంటారంటే 99 సార్లు ప్రయత్నం చేశాడు, 100వసారి విజయం సాధించాడు. మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. మనం పాజిటివ్ వేలో చూస్తున్నామా, నెగిటివ్ వేలో చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని ఏది ఏమైనా ఇవాళ ఉడతా భక్తిగా ఏదో ఒక ప్రయోజనం అంటే ఏదో ఒకటి ఒక మార్పు కోసమే కదా ప్రయత్నం చేశాడు. మీరు వెళ్ళండి, మీరు తన్నుకోండి, యుద్ధం చెయ్యండి, చచ్చిపోండి అని అయితే అనట్లేదు కదా. ఒక సానుకూల దృక్పథంతోనే వెళ్తున్నాడు, శాంతి గురించి వెళ్తున్నాడు. అతనికి మట్టుకు మనం ఖచ్చితంగా అభినందనలు తెలపాల్సిందే. అతని ప్రయత్నం అతన్ని చేయనివ్వాల్సిందే. ఇప్పుడు ఇందాక కూడా నేను అనింది అదే. ఇప్పుడు ఒక 4-5 దేశాలు కలగలిసి కూర్చొని మాట్లాడుకుని ఇలా జరగడం ఎంతవరకు కరెక్టు, ఇలా జరగడం కరెక్ట్ కాదు, ఈ ఉగ్రవాదం మంచిది కాదు అని చెప్పి పాకిస్తాన్కి అవసరమైతే 2 లెంపకాయలు వేసైనా సరే బుద్ధి వచ్చేటట్లు చేసి, అసలు మీరు ఎందుకు ఇది ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మీ దేశానికి నష్టం చేసుకుంటున్నారు, పక్క దేశాలకి నష్టం చేస్తున్నారు అని ఒక కౌన్సిలింగ్ లాగా చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎందుకు ఎవరు ఏమి ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు అంటే ఎవరు చేసే తప్పులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా. ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా. అలాగే ఇంకా కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి కదా. ఆయిల్ కోసం యుద్ధాలు జరగనివ్వండి, ఇంకో దానికోసం జరగనివ్వండి, యుద్ధాలు జరుగుతున్నాయి.
దీంట్లో సందట్లో సడని సంతలో సామాన్లు అమ్ముకున్నట్లు అమెరికా వాడు ఆయుధాలు అమ్ముకుంటున్నాడు. మనకు కూడా సాయం చేస్తానన్నాడు, మనకు కూడా ఆయుధ సరఫరా చేస్తానన్నాడు. కానీ ఏది ఫ్రీగా ఉండదు, ఖచ్చితంగా డబ్బులకే. ఇప్పుడు డబ్బులు పెట్టి ఆయుధాలు కొని యుద్ధం చేసి మన జవాన్లు మనం నష్టపెట్టుకొని ఎంతమంది తల్లులు కడుపుకోత. దీనికన్నా కూడా ఒక శాంతి మార్గంలో మాట్లాడుకొని శాంతి చర్చలు చేసుకోవడం కరెక్టు. శాంతి అనేది చేతగాని వాళ్ళ ఇది కాదు. అంటే అమ్మా మొన్న అంటే ఆ పెహల్గామ్ ఇన్సిడెంట్కి దానికి వాళ్ళకి పనిష్మెంట్ అవసరం కదమ్మా. అసలు నేనేమంటున్నానంటే కరెక్టే, పెహల్గామ్కి జరిగిన దానికి వాళ్ళకి గుణపాఠం కావాల్సిందే, నేను కాదనట్లా. అసలు మనం ఎన్నిసార్లు ఒక చెడ్డవాడిగానే అలానే ఉంచితే ఎన్నిసార్లు మనం గుణపాఠాలు నేర్పుకుంటూ వెళ్తాము, ఎన్నిసార్లు మనం నష్టపోతూ ఉంటాము. అలా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం గురించి నేను మాట్లాడుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా 26 ప్రాణాలు 27 ప్రాణాలు అంటే అదేం చిన్న విషయం కాదు. 26 కుటుంబాలు ఇక్కడ నష్టపోయేది, భార్యలు, పిల్లలు, అందరూ పెళ్ళైన వాళ్ళే నాకు అర్థమైనంతలో. కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు, అది వేరే విషయం. కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఆ పిల్లలు, తండ్రి లేని పిల్లలు, ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే మీడియాలో చాలా 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 బాధ వేస్తుంది. మరి అసలు దీనికి మూలం ఎక్కడ? నేను మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా, పైన గురించి కాదు నేను మాట్లాడేది. ఈ మూలాల్లోకి వెళ్ళాలి అంటే ఇట్లా కేయపాల్లాగా ఒక ప్రయత్నం అయితే చేయాలి. ఇది ఒక రకంగా మంచి ప్రయత్నం. అతన్ని ఇంతకు ముందంతా అతను మీడియాలో అబాస్పాలైన విషయాలు చూసి అతనుని తీసిపారేయటం కాకుండా అతను ఒక ప్రయత్నం చేయటం అయితే మంచిది. ఇప్పుడు 14 రోజులు అవుతుందమ్మా ఈ సంఘటన జరిగి. ఆయన పెహల్గామ్ అటాక్ గురించి పెద్దగా మాట్లాడినట్టు ఏం కనపడలా. ఓన్లీ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయనకి సంబంధించి గట్టిగా మాట్లాడాడు తప్ప ఇంత పెద్ద ఇన్సిడెంట్ గురించి ఆయన నోరు విప్పి పెద్దగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఈ శాంతి 14 రోజుల నుంచి ఎందుకు కామ్కున్నాడు? కరెక్ట్గా యుద్ధం టయానికే ఆయన బయటికి రావడం ఏంటి? ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన ఇంపార్టెన్స్ ఎలాంటిదో జనానికి చూపించడం కోసం ఇన్ని రోజులు ఆగాడా, లేకపోతే ఏంటి ఇన్ని రోజులు ఆగి కరెక్ట్ యుద్ధం టైంలోనే రెస్పాండ్ అవ్వడానికి? అంటే ఇప్పుడు మనము ఒక పని చేస్తే ఎందుకు చేశారని ఆలోచించడం, చేయకపోతే ఎందుకు చేయలేదు అని మనము కోడిగుడ్డు మీద ఏకలు బీకే కన్నా కూడా ఇప్పటికైనా అతనికి ఆలోచన వచ్చింది కదా. ఇప్పటికే ఆలోచన రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నేను అదే అనేది. ఇప్పుడు ఆ దేశంతో దౌత్య సంబంధాలు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి పిలిచి కూర్చోబెట్టి అసలు మీ దేశంలో ఉగ్రవాద స్థావరాలు ఎందుకు ఉన్నాయి, ఉండాల్సిన అవసరం ఏంటి, వాటిని ఎందుకు మీరు పెట్టుకున్నారు, దీనివల్ల మీకు నష్టం, పక్క దేశాలకి నష్టం, మరీ ముఖ్యంగా భారతదేశానికి ఎక్కువ నష్టం. ఎందుకంటే మనకు ఒక 3 రాష్ట్రాలతోటి వాళ్ళు సరిహద్దు పంచుకుంటున్నాం వాళ్ళు. ఆ 3 రాష్ట్రాలకి ఎంతో కొంత ముప్పే కదా, కొంచెం పీచు మంటానే ఉంటాయి కదా, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్లే కదా. అవును, మరి అలాంటప్పుడు ఎందుకు మనం భరించాలి? ఈ నాన్సెన్స్ ఎందుకు భరించాలి? ఎప్పుడు అటాక్ జరుగుతుందో తెలీదు, ఎప్పుడు మనుషులు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటేనమ్మా, కాదు వాళ్ళే ఎందుకమ్మా ఉగ్రవాదుల్లాగా తయారవుతున్నారు? మన వాళ్ళు ఎందుకు అంటే మన వాళ్ళు ఓన్లీ దేశ రక్షణ కోసం ఆర్మీలో వెళ్తారు తప్ప మన వాళ్ళు అంటే గుడిరాలు వేసుకొని ఒక కమ్యూనిటీలా బిల్డ్ అయ్యి వాడు ఎవడో ఒకడు మన హెడ్గా ఉండి వాళ్ళ మీద నూరు పోసే వ్యక్తి ఇలాంటి మనం ఎందుకమ్మా అట్లా ఉండము? ఎందుకు అంటే ఇండియా యొక్క ఔన్నత్యం అది. అసలు మామూలుగా కూడా ఇండియాకి యుద్ధ స్వభావం లేదు, శాంతి మార్గమే ఉంది. ఎందుకంటే ఈ విషయంలో మనకి గౌతమ బుద్ధుడు మొదటిగా స్ఫూర్తి అయితే, తర్వాత అశోకుడు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళంతా కూడా శాంతి కాముకులు. పంచశీల సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం మనం. అందుకని చెప్పి మనం తొందరగా యుద్ధానికి కాల్దము. మన దగ్గర ఆ ఉద్దేశం లేదు. కొంచెం ఆ సరిహద్దు వివాదాలు చైనాతోనూ ఉన్నాయి. అంటే ఎవరితో వివాదాలు ఉన్నా మన తప్పు తక్కువ. వాళ్ళు ఏదైనా చేస్తే దానికి సమాధానం చెబుతాం తప్పితే మనం ముందు వెళ్ళి తగాదాకి కయ్యానికి కాలు దువ్వే మనుషులం కాదు ఇండియన్స్కి. ఆ మనస్తత్వం మొదటి నుంచి లేదు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవచ్చు. అశోకుడు కళింగ యుద్ధంలో జ్ఞానోదయం అయినప్పుడు అప్పటి వరకు యుద్ధాలు చేసిన వాళ్ళు ఆ తర్వాత జరిగిన యుద్ధాలకి చాలా తేడా ఉంది.
ఏదేమైనా గౌతమ్ బుద్ధుడి ప్రభావం మన దేశంలో ఉంది. ఇటు తిరిగి ఆ తరువాత గౌతమ్ బుద్ధుడి తరువాత ఇంకా కొన్ని మతాలు వచ్చేసేసి జైన మతాన్ని వాళ్ళని ఓచకోతలు కోసిన చరిత్ర మన దేశంలో ఉంది. కానీ అది ఒక మతం మీద ఇంకొక మతం ఆధిపత్యం కోసం చేసిన పోరాటాలుగానే చూడాలి తప్పితే అంతర్గతంగా ఎన్ని రాజ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళందరి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ లేకపోయినప్పటికీ ఇలాంటిది లేదు. ఒక సంయమన ధోరణి అయితే మన దగ్గర ఉంది. అంటే బోధనలు చేసేవాళ్ళు కావచ్చు, ఒక రకంగా మనకి ప్రవచనాలు చెప్పేవాళ్ళు కావచ్చు, మతంగా కానీ ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు, మన సౌత్లో చెప్పుకోదగ్గ మనిషి. అలాగే సంస్కరణవాదులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరి వల్ల ఇప్పుడు నారాయణ గురు అని చెప్పి, అలాగే ఇప్పుడు తమిళనాడులో పెరియార్ కానీ, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సమాజంలో ఈ పరిస్థితి వల్ల ఉద్రిక్తలు వస్తాయి అంటే కనుక ఆ పరిస్థితిని రూపుమాపటానికి వాళ్ళు వాళ్ళదైన స్థాయిలో పనిచేశారు. దానివల్ల మన దగ్గర ఏమైనా అలాంటివి వచ్చినా కానీ అణిచివేయబడ్డాయి. ఏదేమైనా అన్నిటికీ మూలం మటుకు బుద్ధుని యొక్క బోధనలే మన తెలియకుండా పనిచేస్తాయి. అది ఇప్పుడు కేఏపాల్కి సంబంధించి ఖచ్చితంగా పీస్ వస్తుంది అనుకున్నారా? వెళ్తే ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్ళాడు కదా, ఇంతకుముందు కూడా వెళ్ళాడు కదా. రైట్. అందుకని ఇప్పుడు అతను చేసేది మంచి ప్రయత్నమే. మంచి ప్రయత్నాన్ని మనం ఎప్పుడైనా సరే అభినందించవలసిందే. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ ఇంకొక లాస్ట్ కన్క్లూజన్కి వచ్చే ముందు ఒక డౌట్ అమ్మా. కేఏపాల్ని జోకర్ లాగా ప్రజెంట్ చేయడానికి ఒక సో కాల్డ్ పొలిటీషియన్ 30 కోట్లు ఖర్చు చేశాడన్న ఒక న్యూస్ వైరల్ అయిందమ్మా. ట్రోలర్స్కి ట్రోలింగ్ కోసం న్యూస్ ఛానల్లో. నమ్ముతున్నారా మీరు? దాన్ని విశ్వసిస్తున్నారా? అంత కాకపోయినా కానీ అట్లీస్ట్ 10 కోట్లు డబ్బులతో కాదు, కావాలని అతన్ని ప్రచారం చేసిన జోకర్ లాగా చేసింది మటుకు, ఒక పథకం ప్రకారం చేసింది అయితే మటుకు వాస్తవం. ఎంత ఖర్చు పెట్టారనేది నేను చెప్పలేను, కానీ అతను చేసింది మాత్రం వాస్తవం. ఇంపాక్ట్ అయ్యింది, ఆయన ఇబ్బంది పడింది వాస్తవం. అతను ఎక్కడో దాకా ఎందుకు బ్రదర్ అనిల్ని పైకి తీసుకురావటానికి కేఏపాల్ని తొక్కేశారు అనేది చాలామంది మాట్లాడుకుంటారు. అందుకని భర్త అతని కోసం చేశారు అని అంటారు. అలాగే ఏమో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎన్ని రూమర్సే వాస్తవం. కాకపోతే నమ్మడానికి కూడా మనకేంటి అంటే బ్రదర్ అనిల్ కుమార్ ఈయన తర్వాత వచ్చినవాడు, ముందు నుంచి ఉన్నవాడు కాదు. ఎప్పటి నుంచో ఉన్నాడు. నాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఒకళ్ళు, ఏంటంటే మరి ఎంత ఆసమాషిగా తీసేయొద్దండి, ఇప్పుడేదో జోకర్ లాగా మారాడు, కానీ అతని దగ్గర చర్చిలో కనుక మీరు వెళ్ళి చూస్తే ఆయన కూడా చెప్తూ ఉంటాడు, పసిపిల్లలు విధవరాండ్లకి నేను చాలా చేస్తాను నా చర్చిలో అని. నిజంగానే ఒక షూ కంపెనీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి నా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అడిడాసు ఇట్లాంటి షూ కంపెనీ, ఇన్ని షూస్ పంపించండి, ఇన్ని సాక్స్ పంపించండి, ఇన్ని యూనిఫామ్లు పంపించండి, ఇన్ని పుస్తకాలు పంపించండి అంటే పంపిస్తారు. అంటే అక్కడ ఒక షెల్టర్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఆశ్రమాలు, ట్రస్ట్. దీంట్లో అది ట్రస్ట్ అనకూడదు, చర్చి ప్రాంగణంలో చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు. ఆ చుట్టుపక్కల చాలామంది చదివించలేని వాళ్ళు ఆసరాగా ఉన్నారు. ఉంది ఆ చర్చి ఒక ఆసరాగా ఉంది. మరి అలాంటప్పుడు అతని అవసరం ఉందనేగా సొసైటీకి. ఒక గ్యాప్ని అయితే అతను ఫిల్ చేస్తున్నాడుగా. దానికి అతని స్వలాభం ఎంత, అతను ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు, ఈ చెత్తా చెదారం అయితే నేను మాట్లాడను. అతను ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ చేశాడా లేదా అన్నది మనకు అక్కడ కనిపిస్తున్న విషయం. చేస్తున్నాడు, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు, ఆపలేదు ఎక్కడ అతను. బట్ ఎంత డబ్బు కోల్పోయాడు అని కూడా వార్త వస్తుంది. ఆ డబ్బు కూడా అతనిదా, ఎవరో ఇచ్చారు ఫండ్. డబ్బులు ఉండే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. విదేశాల నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి ఆయనకి, విదేశాల నుంచి కూడా. లేదంటే ఒక బోయింగ్ విమానం కొనడం ఏమన్నా, అదేమన్నా బొమ్మ విమానం కొన్నట్లా ఏంటి?
అది ఒక ఎయిర్పోర్ట్లో దాన్ని పెట్టినందుకు గాను అద్దె బోలుడు కట్టాడు. అందుకని సరే ఏది ఏమైనా మనం బ్లాక్ అండ్ వైట్లో చూడదలుచుకుంటే మనం అలాగే చూస్తాం. లేదు కలర్ఫుల్గా చూడాలి అనుకున్నా కానీ రంగులు కూడా మనకు బ్లాక్ అండ్ వైట్ లాగా కనిపిస్తాయి. అసలు అక్కడ బ్లాక్ అండ్ వైటే ఉంటే కూడా కలర్స్ చూడాలనుకుంటే కలర్స్ చూస్తాం, మంచి చూస్తాము, చెడు చూస్తాము. ఇప్పుడు మటుకు వాట్ ఈజ్ కేపాల్ అనే దానికన్నా ఏం చెయ్యాలనుకుంటున్నాడు అతను చేయాలనుకునేది ఒక ప్రయత్నం మంచి ప్రయత్నమా కాదా, హూ ఈస్ కేపల్ అని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అంతే. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.